వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కూటమి ప్రభుత్వ బూటకపు పాలనతో ప్రజలు అవస్థలు పడే పరిస్థితులు ఏడాదిలోనే దాపరించాయని ఎంపీపీ ముత్తాడ దమయంతి బైరాగి నాయుడు అన్నారు. పోలాకి మండలం చీడివలస, జిల్లేటివలస గ్రామాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలు 15 నెలలు గడిచినా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని సులోచన ఫార్మా గెస్ట్ హౌస్ లో ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన 11 కోట్ల రూపాయల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. A40 నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాడులు చేపట్టిన అధికారులు 12 బాక్సుల్లో దాచిన డబ్బును గుర్తించారు. ఇది A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో దాచినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం స్కామ్ విలువ 3,500 కోట్ల రూపాయలు ఉందని సిట్ అంచనా. ఒలపాడు మండలంలోని రామకృష్ణాపురం గిరిజన కాలనీకి చెందిన 3 గిరిజన మహిళలను బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. కాగా శనివారం గ్రామంలో శేషమ్మపై దాడి చేసిన ఘటనలో లలిత, సుజాత, శిరీషను పోలీసులు అరెస్ట్ చేసి కనిగిరి కోర్టులో హాజరుపరచగా ఒంగోలు సబ్ జైలుకు తరలించారు. ఒలపాడు పోలీస్ స్టేషన్ వద్ద సిపిఎం నాయకులు, గిరిజనులు అక్కడికి చేరుకుని ఆందోళన కూడా చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు, కార్యకర్తల కోసం కొత్తగా యాప్ తీసుకొస్తున్నామన్నారు. వైసీపీ నేతలను ఎవరైనా అధికారి ఇబ్బంది పెట్టినా, వేధించినా ఈ యాప్ లో వివరాలు నమోదు చేయాలన్నారు. యాప్ లో నమోదు చేసిన వివరాలు నేరుగా డిజిటల్ లైబ్రరీకి వచ్చేస్తాయని, అధికారంలోకి వచ్చాక ఆ యాప్ ను ఓపెన్ చేస్తామన్నారు. అప్పుడు వారికి సినిమా చూపిస్తామన్నారు. భారత బౌద్ధ సమాజం ఆధ్వర్యంలో భీమవరం రామకృష్ణ భవన్లో బుద్ధునితో నా ప్రయాణం అనే నృత్య రూప నాటికను ప్రదర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బుద్ధుని బోధనలు ఈ కాలంలో సమాజానికి ఎంతో అవసరమని పలువురు వక్తలు తెలిపారు. తుళ్లూరు మండలంలోని కృష్ణానది తీరం నుంచి గుంటూరు వైపు ఇసుకను తరలిస్తున్న లారీలను పెద్దభర్మి వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. రాత్రివేళ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. తుళ్లూరు పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మైనింగ్ శాఖ అధికారులను ఫోన్లో సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సుమారు 32 లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎచ్చెర్లలో నిరసన తెలిపారు. దళిత కుటుంబాలకు చెందిన వారి నుంచి జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే 4 ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా యారక్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకెసుల నుంచి 2.89 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా శ్రీశైలం నుంచి 3,02,478 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్లను పోతిరెడ్డిపాడు, ఎడమకుడి గేట్ల ద్వారా మిగతా నీరు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.42 టీఎంసీలుగా కొనసాగుతోంది. తుళ్లూరు మండలంలోని మొదుగు లింగాయపాలెం మరియు ఉద్దండ రాయనిపాలెం గ్రామాలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్వయంగా పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అన్ని సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగారు. ఏ సమస్య ఉన్నా తన వద్దకు తీసుకురావాలని ప్రజలకు సూచించారు. వంగర మండలం తలగాంలో ఉన్న తోటపల్లికి సాగునీరు అందించే కుడి కాలువ గుర్తుపట్టలేనంతగా పూడికలు పేరుకుపోవడంతో ఖరీఫ్ పంటకు నీరు అందే పరిస్థితి లేదని, కాలువ అధ్వానంగా తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి కోసం మోటార్ బోర్లను వాడుతున్నామని, సంబంధిత అధికారులు స్పందించి కాలువలో ఉన్న పూడికలు తొలగించి సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.